ఇప్పుడు ఒక కథ చెప్పబోతున్నానండి. ఒక పల్లెటూరు అది. ఒక పేదింటి అమ్మాయిని ఒక అబ్బాయికి పెళ్లి చేశారు. పేదింటి అమ్మాయి, ఆ అమ్మాయి కూడా పెళ్లి చేశారు. పెళ్ళైన ఒక నెలకి ఇది జరిగిన కథ ఇది. పెళ్ళైన తర్వాత 15 రోజులు నెల ఇద్దో పూర్తిగా ఆ అమ్మాయి నీళ్లు పోసుకునే టైంలో ఒక మనిషి తెల్లటి గుడ్డలు కిరిచెప్పులు వేసుకొని బరాబరా ఆ అమ్మాయికి ఎదురుగా పోతున్నాడు. ఆ అమ్మాయి దగ్గరలో చేయి చాపితే అందేలాగా వచ్చాడు దగ్గరికి. ఆ అమ్మాయి, ఎవరు నువ్వు? అసలు నీళ్లు పోసుకుంటుంటే కళ్ళు కనిపించట్లేదా? నీళ్లు పోసుకుంటే నా కాడికి వస్తావేంది? ఏదన్నా అవసరమైతే మా ఆయన కాడికి ఇంట్లో పోవాలిగా అని అంది. అనేటప్పటికి వెనక్కి తిరిగి భరణ వెళ్ళిపోయాడు అతను. ఉండపోయేటప్పటికి వాళ్ళ ఆయన వచ్చాడు. వాళ్ళ ఆయన వచ్చి ఎవరు వచ్చారు ఏందని అడిగాడు. ఆ అమ్మాయి నీళ్లు పోసుకుని పోయిన తర్వాత అడిగారు, ఊరు అమ్మడ్చండి. తెలియదు నాకు ఎవరు వచ్చారో, ఎవరో బరాబర్ వచ్చారు, నేను నీళ్లు పోసుకుంటుంటే నేను అరిచేటప్పటికి వెళ్ళిపోయారు అన్నాడు. సరే, అదే ఒక 3 రోజులు భర్త అనుమానం పడ్డాడు అమ్మాయి మీద. ఎవరు రాకపోతే, నీ కోసం రాకపోతే ఎందుకు వచ్చాడు అని చెప్పి. నాకు తెలియదు, నాకు పెళ్ళి అంత ఎన్నాళ్ళు అవుతుంది, 20 రోజులు నెల అవుతుంది, నాకేం తెలిసి ఈ ఊళ్ళో నాకెవరు తెలియదు అన్నాడు. సరే, 3 రోజులు వాళ్ళ భర్త ఎవరు వచ్చారో చూడాలని చెప్పి కాపలా కాశాడు. తను ఆ మగ మనిషి మళ్ళీ దరిదాపులో కాండాల. మళ్ళీ ఒక 5-6 మాసాలు, అంటే 5-6 నెలలు ఆగిన తర్వాత మళ్ళీ అలాగనే కనిపించాడు. అలాగనే నీళ్ళు పోసుకుంటుంటే మళ్ళీ తెల్లగా బాగా 6 అడుగులు తెల్లటి గొడ్లు వేసుకొని కిరిసిప్పులు వేసుకొని బరా పోతున్నాడు మళ్ళీ. అప్పుడు మళ్ళీ ఆ అమ్మాయి అంది, మునుపు ఇట్నే నీళ్లు పోసుకుంటుంటే ఈ మధ్యలో ఒకసారి అట్నే వచ్చావు, ఇప్పుడు అట్నే వస్తున్నావు, అసలు నువ్వు ఎవరికి ఎందుకు వస్తున్నావు, నీ మగ అసలు కళ్ళు ఉండేయా లేదా, అసలు మర్చిపోయానా అని చెప్పి అనేటప్పుడు మళ్ళీ బర్రం తిరిగి వెళ్ళిపోయాడు. ఇక పాఠం కనిపించలేదు. ఇక అమ్మాయి రోజుకు రోజు మనిషి మంచాన పడే పరిస్థితికి వచ్చింది. అసలు ఏమైందా ఏందా అని చెప్పి ఒక గుడి దగ్గరికి బాగు చేపిద్దామని తీసుకెళ్తే బయటపడింది ఆ గాలి. అప్పుడు ఆ బాగు చేశాను అడిగి, అసలు ఏ ఊరు ఏంది, నువ్వు ఆడవాళ్ళే మగవాళ్ళు అంటే నేను మగ మడిచిన అన్నాడు. నీ పేరేందని అడిగాడు. నా పేరు నాగేశ్వరరావు అన్నాడు. నాగేశ్వరరావు అయితే మరి నువ్వు ఎందుకు అమ్మాయిలోకి వచ్చావు, దేనికి వచ్చావు, ఎన్నాళ్ళు అవుతుంది వచ్చావు అంటే నేను ఒక 6 మాసాలు అవుతుంది వచ్చి అన్నాడు. ఎందుకు వచ్చావు అని అడిగాడు. నేను మా తండ్రి పొద్దున్నే గడ్డికి పోయి ఆ గడ్డి కోసే తొందరలో 2 సర్పాలు ఉండే అక్కడ. ఆ గడ్డి కోసే టైంలో చూసుకోకుండా బరాబరా కోసాడు. కోసేటప్పటికి మగపాము తల తెగి నేల మీద పడింది. అప్పుడు భయం వేసింది. అప్పుడు 2వ పాము తోసపాము బర్రం లేచింది పైకి లేచి అసలు తెత్తున కోపం లేసరికి అతనికి ఏం చేసింది, మా తండ్రికి భయం వేసి కోసిన గడ్డి అది పడేసి నేను పాము తలకాయ కోసి నేను చేసేది అని చెప్పి భయంతో పడతా లేకపోతే ఇంటికి వచ్చి పడ్డాడు. ఆ భయం చొప్పున ఆ శాఖలో ఏమో కాలు చేయి పచ్చివాతం వచ్చి మంచాన పడ్డాడు. మంచాన పడితే ఊరికి పోయాడు వాళ్ళు. నేను ఊరికి పోయాను, మా నాన్న ఊరికి పోవాల్సి వచ్చింది. మా నాన్న గట్టికి పోయినప్పుడు నేనైతే ఇంట్లో ఒకరు లేనండి. మా నాన్న కబురు చంపాడు. అప్పుడు ఈ బోసులు ఏమి అసలు కనీసం సైకిళ్ళు బొళ్ళాలంటే కూడా లేదు. కాలినడకం పోయి కాలినడకం రావటమేను. నాకు తెలియజెప్పాడు సంగతి అని కబురు అందింది. నాకు ఇట్లా పచ్చివాతం వచ్చింది, నేను రమ్మన్నారని. నేను ఇంకొచ్చాను. ఇలా జరిగిన 3వ రోజు నేను వచ్చాను. నడుచుకుంటా రావాలి కదా, పల్లెటూరు నడుచుకుంటా రావాలి కదా, వచ్చాను నేను. అప్పుడు వచ్చిన తర్వాత ఈ పాము పగబట్టింది, కానీ మంచాలు ఎక్కువ. వాస్తవంగా పాములు ఈ ముసలోడు కిందకు దిగుతాడేమో చూడాలని చూస్తుంది. అప్పుడు ఇంటి పక్కల వాళ్ళు అసలు ఎంత సన్నగా మంచిగా ఉండబడివి, ఎలా నీకు ఎంత పచ్చివాతం వచ్చింది, ఎందుకు ఇలా అయిపోయావు అని అడిగితే, నేను కొడుకు ఊరికి పోయాడు, తెరకు మేతలేదు కోసరాటానికి పోయాను నేను. ఈ గబగబ కోసారు. అందులో 2 పాములు ఆడ ఉండే. నేను చూసుకోకుండా ఒక మగ పాముని చంపాను, మెడకాయ కోసాను. భయం వేసి ఆ గడ్డి కోసింది అటు పడేసి సత్తిన బతికిన నా పాము ఎంటబడింది. భయం వేసింది, ఇంటికి వచ్చి పడ్డాను. ఆ షాక్ లో నాకు ఇట్లా కాలు చేయి పడిపోయిందని అన్నాడు. నాకు ఒకగానొక్క కొడుకు, వాడు వచ్చితే నేనున్నా పోయినా బాధ లేదనుకున్నాను అంటే అప్పుడు ఆ పాము అనుకుంది, నా భర్త పోయి నేను ఎంత బాధలో ఉన్నానో వాడికి తెలియాలి అంటే, వాడికి ఒక్క కొడుకు కదా, వాడిని గాజేస్తే వీడికి ఆ బాధ తెలిసిద్ది, నా భర్త పోయిన బాధలో వాడి కొడుకుని గాజేయాలని చెప్పి ఈ పాము ముసలోడు కాటేయటానికి వల్లగాక మంచం ఎక్కాదిగాక మంచం నుంచి వాడు దిగట్లేదు.
మనుషులు ఎప్పుడు ఎవరో ఒకసారి ఉంటున్నారు దగ్గర పావతికి అట్లా. ఇక కొడుకు వచ్చాడు. కొడుకు వచ్చి ఇది బిడ్డ ఇలా జరిగిందని చెప్పి కొడుకు చెప్పాడు. సరే నాన్న నువ్వేం భయపడబాకు, నువ్వు మంచంలోనే ఉంటావు కాబట్టి మంచం ఎక్కకపోవు, నేనేం చేయదు, నేను చూసుకుంటాను, బెరగొడ్లకి మేత గొర్రెలకు మేత అని చెప్పి పొద్దున్న ఏం చేసాడు, లేచి గొర్రెలకి ఆగుదాటానికి పోయాడు. వెళ్ళి చెట్టు ఎక్కి జమ్మి చెట్టు ఎక్కి, అప్పుడు జమ్మి కొమ్మలు ఉత్తరాయణ చెట్లు ఈ తీసుకొస్తారు మేక మెత్తనాక ఇది తీసుకొచ్చేవాళ్ళు. ఇంత ముందు జమ్మి చెట్టు ఎక్కి కొమ్మలు నరికి ఆ కొమ్మలు అయిపోయిన తర్వాత ఇంకా చెట్టు చిన్నగా దెక్కుండా ఏం చేశాడు, ఎగిరి దూకాడు ఆ చెట్టు మించి కిందకి. ఈ పాము ఏం చేసింది, కొడుకుని ఎంబడించింది. ఎంబడించి పోయి వాడు ఏ చెట్టు ఎక్కాడో ఆ చెట్టు వాడు నరికే కొమ్మల కింద జొరబడి ఉంది. వీడు చూసుకోకుండా ఆ కొమ్మల మీదకి కిందకి దూకేటప్పటికి అక్కడ గడ్డి పొట్టి కొమ్మలు వాడు నరికేసిన కొమ్మలు ఉండేగా పాము మీద ఆవజని దూకాడు. పాము మీద దూకంగా అంటే దాన్ని ఎమ్మటి తిరిగి వాడిని కాటేసింది. కాటేసేపటికి చీకటిగా ఉంది కదా, అసలు ఏంది సురుగు పడుతుంది ఏమైందా అని చెప్పి కాటేసి అది వెళ్ళిపోయింది. ఎమ్మటి చూసుకున్నాడు. చూసుకునేటప్పటికి 2 గాయాలు ఉండే కాలు మీద. అప్పుడు ఈ పాము ఏదో నన్ను గరిచింది, అది నా తండ్రిని చంపాల్సింది పాము, నా మీద పొగ తీర్చుకున్నట్టుగా ఉంది, నేను ఇక్కడే ఉంటే ఇంక అయిపోతానని చెప్పి ఎక్కడైతే కరిచిందో దానికి పై ఎత్తుగా ఇసం పైకి ఎక్కకుండా బిర్రుగా లాగిచ్చి ఒక తాడు బిర్రుగా కట్టుకొని గబా 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 ఆకంతా కూడా మోపుకేసుకొని మోపు లాగాల్సి నెత్తిని పెట్టుకున్నాడంట. ఎందుకు నెత్తిన బరువు ఉంటే ఒంటి మీదకి ఇసం ఎక్కదు. ఆ నెత్తి మీద బరువు పెట్టుకొని ఇంటికి వచ్చి పడ్డాడు. ఇంటికి వచ్చి మోపు అటు పడేశాడు. ఇతనికి పక్క పడిపోయాడు. అసలు ఏమైంది, ఇట్ట కొడుకుట మళ్ళీ నువ్వు మోపు పడేసి పిల్లడు ఎట్ట పడిపోయాడు ఏందని అందరూ వచ్చారు. అప్పుడు వచ్చి అడిగితేను నాకు ఇక అప్పటికి అయిపోయింది, 100 పడుతుంది, ఇంకా మామూలుగా ఇక చెప్తాను, ఇట్ట పాము నా తండ్రి మీద పొగబట్టిన పాము నా మీద తీసుకుందా పాము, నన్ను కాటేసింది, చూసుకోకుండా దూకాను అన్నాడు. నెత్తిన ఆకు పెట్టుకొని వచ్చాను, ఇక్కడ పడేసాను, నెత్తిన బరువు కాబట్టి నేను పొలానికి నడిచి వచ్చాను, మోపు పడింది, నా పని అయిపోయింది అని చెప్పి ప్రాణం పోయింది నాకు. అదే ట్రింపుల్లో ఈ దీనికి పెళ్ళయింది, నాకు ఎందుకో రావాలనిపించింది, వచ్చానన్నాడు. మరి ఎలా పోతావని అడిగాడు. నీకేం కావాలి, ఏం పెడితే పోతావంటే, నాకేం వద్దు ఏం పెట్టొద్దు, నాకు కట్టుకోట బట్టలను 1 క్వార్టర్ మందు, మాట్లాడమా, 1 క్వార్టర్ మందు గొడ్డలు పెట్టి కాత్య చికెను మందు గుడ్డలు పెట్టి దండం పెట్టుకుంటూ వెళ్ళిపోతానన్నాడు. ఇంకా అవి పెట్టించారు. అవి పెట్టించిన తర్వాత అప్పుడు ఆ అమ్మాయి ఒంట్లోంచి తొరిగాడు. చూశారండి, పాము పగబడితే వాళ్ళ కుటుంబంలో వాళ్ళ వంశాన్ని నాశనం చేసిందాక ఆ పగ పాము ఎలా పగబట్టిందో ఇది రియల్గా జరిగిన కథ అండి.